ఏ విచారణకైనా సిద్ధం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించారన్న కేటీఆర్ విచారణలో తారక రామారావును తప్ప ఏ రావుతో కలిపి విచారించలేదని పేర్కొన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినరు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు. న్యాయం ధర్మం కాకి బుక్కు అందరికి ఒకటే తీరు ఉండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట పురుగు కూడా లేడు. ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు. అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు. నేను ఒక్కనే ఉన్నా.